ప్రమాదం ఎటు నుంచైనా ఎప్పుడైనా సంభవించవచ్చు. జరగబోయే ప్రమాదాన్ని ఆపలేం, కానీ నష్టాన్ని ఖచ్చితంగా తగ్గించగలం. చేతులు గాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే అధికారులకు చలనం వస్తుంది. కానీ పల్నాడు జిల్లాలో ప్రమాదం జరిగినా పట్టించుకోవడం లేదంటే అధికారుల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నర్సరావుపేటలో స్వాతి షాపింగ్ మాల్ అగ్ని ప్రమాదం స్థానికులను కలవరపెట్టింది. ప్రమాద సమయంలో షాపింగ్ మాల్లోకి వెళ్లేందుకు ఫైర్ సిబ్బంది కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోపలికి వెళ్లడానికి దారి లేకపోవడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు అధికారులు. ఎటువైపు నుంచి దారి లేక తీవ్రంగా శ్రమించారు. ఇంత జరిగినా స్వాతి షాపింగ్ మాల్ యాజమాన్యానికి మాత్రం చీమ కొట్టినట్లు కనిపించడం లేదు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత అనేక కార్పొరేటివ్ వస్త్రాలయాలు, షాపింగ్ మాల్స్ ఏర్పడ్డాయి. అందులో ఒకటి స్వాతి షాపింగ్ మాల్. నర్సరావుపేట కోట సెంటర్లో ఏర్పాటు చేశారు. స్వాతి షాపింగ్ మాల్లో భద్రతా ప్రమాణాలు ఎక్కడా కనిపించడం లేదు. పెద్ద షాపింగ్ మాల్ ఏర్పాటు చేసినప్పటికీ కనీసం 2 వైపులా మెట్టు మార్గం ఉండాలి. కానీ ఆ బిల్డింగ్కి కనీసం ఒక్క మెట్ల మార్గం కూడా లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రజాబంధు మన ఎమ్మెల్యే సార్ ఒకసారి సార్ అందరూ మన పనికి వస్తాయి. ఓకే సార్. గౌరవనీయులు శాసనసభ్యులను ఆహ్వానిస్తున్నాము. మనసేన ఫలంగా ముందురా ఇటీవల స్వాతి షాపింగ్ మాల్లో షార్ట్ సర్క్యూట్ కారణంతో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో మేనేజర్ నిర్లక్ష్యం స్పష్టంగా కళ్లకు కట్టినట్లు కనిపించింది. ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా దాదాపు గంట సేపు సిబ్బందితో బకెట్లతో వాటర్ ద్వారా మంటల్ని అరికట్టాలని ప్రయత్నం చేశారు. ఫైర్ సిబ్బంది రాగానే కనీసం ఆ మంటలు ఆర్పేందుకు వాటర్ వదలాలి, అంటే యజమాని పర్మిషన్ తీసుకొని చేయాలి అంటూ అధికారులకే చుక్కలు చూపించారు. ఫైర్ సిబ్బంది అగ్ని ప్రమాదం జరిగిన 3వ ఫ్లోర్కి వెళ్లగానే లోపల ఎటువైపు వెంటిలేషన్ లేకపోవడంతో ఫైర్ సిబ్బంది చేతులెత్తేశారు. దీంతో హుటాహుటిన 2 టౌన్ సీఐ ప్రభాకర్ సంఘటన స్థలానికి చేరుకుని స్వాతి షాపింగ్ మాల్ యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బిల్డింగ్కి ఎటువైపు కూడా వెంటిలేషన్ లేకుండా మాల్కి ఎటువంటి దారి లేకుండా ఎలా నడుపుతారంటూ ప్రశ్నించారు. 4 గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. కానీ స్వాతి షాపింగ్ మాల్ యాజమాన్యం కనీస బాధ్యత లేకుండా వ్యవహరించింది.
మరోవైపు స్వాతి షాపింగ్ యాజమాన్యంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి అనేక కారణాలు బయటకు వస్తున్నాయి. సర్వర్ రూమ్లో మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది. అయితే సర్వర్ రూమ్లో 24 గంటల పాటు ఏసీ ఆన్లో ఉండాల్సి ఉంది. కానీ ఆ రోజు ఏసీ ఆఫ్ చేయడం వల్ల ప్రమాదం జరిగిందని తెలిసింది. ఇన్సూరెన్స్ కోసమే యాజమాన్య మేనేజర్ ద్వారా ఈ వ్యవహారానికి స్కెచ్ గీసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏండి వీడియో ఓపెన్ సార్ అవును సార్ మా స్టోర్ మ్యాటర్ మీకెందుకండి నుండి మాకు ప్రెజర్ ఉంటుంది సార్ ఇది ఏవి ఓపెన్ అవుతుంది ప్రమాదం జరిగిన షాపింగ్ మాల్ను తిరిగి ప్రారంభించాలంటే కనీసం ఫైర్ అధికారులు రీఓపెన్ చేసేందుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంది. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా తిరిగి స్వాతి షాపింగ్ మాల్ను పునఃప్రారంభించారు. చుట్టుప్రక్కల ప్రాంతంలో నివసిస్తున్న స్థానిక నివాసాల నుండి ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికైనా సినీ నటులు ప్రారంభించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కనీస భద్రతా ప్రమాణాలు లేకుండా ఉన్నటువంటి భవనాలలో వ్యాపార రంగాలు సాగిస్తే ప్రమాదాలు జరిగినప్పుడు సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కనుక డబ్బు కోసమే పనిచేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సమాజం గురించి ఆలోచించాల్సిన బాధ్యత నటీనటులపైన ఉందనే చెప్పాలి. ఇప్పటికైనా అటు ఫైర్ అధికారులు ఇటు మున్సిపల్ ఆఫీసర్లు స్వాతి షాపింగ్ మాల్పై చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి. సార్ ఒకసారి సార్ అందరూ మన పనికి వస్తాయి. ఓకే సార్.